రైల్వే బ్రిడ్జి దగ్గర మట్టుకు అక్కడ మైనింగ్ యాక్టివిటీ చేస్తున్న లారీలు వాళ్ళు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి రెండుసార్లు కాదు, పదే పదే జరుగుతున్నాయి. ఎన్ని రకాల కాషన్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ అదే జరుగుతుంది. వాస్తవానికి టౌన్లో నుంచి లారీలు వెళ్ళడానికి లేదు, అవన్నీ ఆపాం. లాస్ట్ టైము రైల్వే బ్రిడ్జ్ యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్. అప్పుడు ట్రైన్ కూడా పడేటువంటి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొని అదృష్టవశాత్తు ఏం జరగకుండా ఆగింది. అప్పుడే అధికారులంతా కూర్చోబెట్టి ఇవన్నీ చెప్పారు, ఈ ఊర్లోంచి రావడానికి వీలు లేదని చెప్పి బొజ్జన్న కొండ పక్క నుంచి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ అది వైలేట్ చేస్తూ తీసుకొచ్చారు. ఇటువంటి వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోమని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. పెట్టి అటువంటి లారీలు ఏవైతే ఉంటే సీజ్ చేసి పెర్మనెంట్గా ఆ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్యాన్సిల్ చేయమన్నాం. అదేవిధంగా పెనాల్టీస్ వేయడమే కాకుండా ఆ లారీ కూడా అటువంటి ఇట్లా ఈ రక్క తిరగడానికి వీలు లేకుండా కూడా చేయమన్నాం. అటువంటి మైనర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేయమన్నాం. వారందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏమనుకుంటున్నామంటే రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. R&B ఏవైతే మీకు ఏలేరు కెనాల్ అయితే బ్రిడ్జ్ ఉందో అక్కడ తుంపాల దగ్గర అక్కడే ఒక గడ్డర్ పెట్టే ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడి నుంచే మనం ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి కాబట్టి అక్కడ ఒకటి పెట్టమని వాళ్ళకి చెప్పడం జరిగింది. రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అక్కడ పెడితే అక్కడి నుంచే ఒక కౌలిస్ కానిస్టేబుల్ పెట్టుకొని డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా తాత్కాలికంగానే. మనకి పెర్మనెంట్గా ఈ సమస్య రాకుండా ఉండడానికి మీకు కొత్త రోడ్లకి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 12 కోట్ల రూపాయలు. అవి రోడ్డు వర్క్స్ అవి జరుగుతున్నాయి. బహుశా ఇంకొక 4-5 మాసాల్లో ఆ రోడ్ వర్క్స్ కూడా అయిపోతే డైరెక్ట్గా నేషనల్ హైవేకి వెళ్ళిపోతాయి. అప్పుడు బొజ్జన్న కొండ పక్క రోడ్డు కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా అక్కడ కూడా బ్యాన్ పెట్టాలనుకుంటున్నాం. ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి త్వరలోనే ఆ రోడ్డు ప్రక్రియలన్నీ అయిపోతే ఏ ఒక్క లారీ హెవీ లోడ్స్ ఏవి కూడా అనకాపల్లి మీదుగా వెళ్ళే పరిస్థితి రాకుండా చేయాలని శాశ్వతంగా దీనికి పరిష్కారం చూడడానికి కార్యక్రమం అయితే తీసుకున్నామండి.